60 కిలోమీటర్ల దూరంలో దిత్వా తుఫాను ప్రస్తుతం కేంద్రీకృతమైంది. చెన్నైకి 150 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈ తుఫాను దిత్వా. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర వైపు కదులుతోంది. ఈ తుఫాను దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి అంచనాలున్నాయి. ఇటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ దానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఈ నేపథ్యంలో ఈ క్రమంలో మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలకు కూడా ఆకస్మిక వరదల ముప్పు అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్. రిమెంబర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఈ రాత్రి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాత్రి గడిస్తే చాలు గండం గట్టెక్కినట్టే. అవును, ఈ రాత్రి గడిచిందా గండం గట్టెక్కినట్టే. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. బాపట్ల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. కోనసీమ, కాకినాడ, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేస్తుంది. దాంతోపాటు ఇటు నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేస్తుంది. దక్షిణ కోస్తా పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఉత్తర కోస్తా పోర్టుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయబడింది. రేపు అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ కలెక్టర్ సెలవులు ప్రకటించడానికి తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం ఎక్కడెక్కడ ఏ సిచ్యువేషన్ ఉందనేది మనం మాట్లాడుకుంటున్న క్రమం. మీరు చూస్తే కనుక చెన్నైతో పాటు నెల్లూరు, కావలి, గుంటూరు, దాంతోపాటు ఇంకా విశాఖపట్నం వరకు కూడా, ఇంకా చెప్పాలంటే ఇటువైపు తెలంగాణ మీద కూడా దాని ఇంపాక్ట్ కాస్త మనకి కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఆ లైవ్ విజువల్స్తో పాటు ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ రిపోర్ట్ని అందించింది. ఇప్పుడు తెలంగాణకు కూడా దీని ఇంపాక్ట్ ఉండబోతోంది. ఈ క్రమంలో ఒకసారి నేను ఆ రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విజువల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇటు ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. బంగాళాఖాతం ప్రస్తుతం ఎలా ఉందో విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఒక విధంగా చెప్పాలంటే కాస్త ఆ సిచ్యువేషన్ని కాస్త ఇప్పుడు ఫేస్ చేయడం జరుగుతోంది. బంగాళాఖాతంలో ఉన్న ఆ సిచ్యువేషన్ మీరు గమనించవచ్చు. సో ఈ క్రమంలోని శాటిలైట్ విజువల్స్ని నేరుగా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ శాటిలైట్ విజువల్స్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ప్రస్తుతం దిత్వా తుఫాను ఇదిగో మీరు చూడొచ్చు. ప్రస్తుతం దిత్వా తుఫాను ఎక్కడ ఉంది, ఎలాగుంది అని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఒకసారి ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇటు చెన్నై నుంచి దాటేసి ఇటు నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు మాట్లాడుకునే క్రమంలో చిత్తూరుకి సంబంధించి కాస్త ఇంపాక్ట్ ఇంకా ఉంది. కానీ ఇప్పుడు చూస్తే కనుక దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్ర ఈ ప్రాంతాల మీద దీని ప్రభావం కనిపిస్తోంది. సో ఇది శాటిలైట్ ఇమేజెస్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మీరు చూస్తున్నారు ప్రస్తుతం దిత్వా తుఫాను ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. విశాఖపట్నం నుంచి మొదలు పెడితే ఇటు హైదరాబాద్కు సంబంధించి కూడా ఇప్పటికీ అఫ్కోర్స్ తెలంగాణకు కూడా ఇప్పుడు ఈ దిత్వా తుఫాను ఎఫెక్ట్ ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న క్రమం. ఇక్కడ కూడా అలర్ట్స్ ఉన్నాయి. అంటే తెలంగాణకు కూడా అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఈ క్రమంలో ఎక్కడెక్కడ దీని ఇన్ఫాక్ట్ ప్రమాదం అనే పెద్ద మాట ఇక్కడ నేను మాట్లాడు తెలంగాణకు సంబంధించి, కానీ బట్ దీని ఇంపాక్ట్ అయితే దీని ప్రభావం మాత్రం ఎక్కడో చోట కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడెక్కడ ఏ మేరకు ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేను నెక్స్ట్ టాప్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ టాప్కి వెళ్ళి సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఇదిగోండి, ఇక్కడ మీరు గమనిస్తే మనకి కాస్త క్లియర్గా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్న క్రమంలో ఇదిగోండి, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇక్కడి నుంచి ఇప్పుడు ఒంగోలు, అలాగే గుంటూరు నుంచి ఈ ప్రాంతాల మీద గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వరకు, శ్రీకాకుళం వరకు కూడా దీని ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. తెలంగాణ మీద కూడా కాస్త ఇంపాక్ట్ అటు ఇటుగా ఉంది, అంటే కాస్త కనిపిస్తోంది. సో మీరు చూడొచ్చు, ఇది ప్రస్తుతం కదులుతోంది, కాస్త ముందుకు వస్తున్న క్రమం దిత్వా తుఫానుకి సంబంధించి. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ సిచ్యువేషన్ అనేది అర్థమవుతుంది. ఇక్కడి నుంచి నేరుగా నేను నెక్స్ట్ రిపోర్ట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఏమంటున్నది ఒకసారి ఆ రిపోర్ట్ ప్రకారం చూసిన తర్వాత ప్రస్తుతం ఎక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎంత ఇంటెన్సిటీతో అది కదలడం జరుగుతోందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక గత కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఆ రిపోర్ట్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి,
ఇది కాస్త జూమ్ చేస్తాను సో దట్ ఇంకా మనకి క్లియర్గా ఉంటుంది. ఎస్, ఇదిగో దిత్వా తుఫానుకు సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. భారత వాతావరణ శాఖ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. నిన్న దిత్వా తుఫాను గత 6 గంటల గంటకు 12 కిలోమీటర్ల వేగంతో నైరుతి బంగాళాఖాతం మరియు దానికి ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతం దాదాపు ఉత్తరం వైపు కదిలి ఈరోజు అంటే నవంబర్ 30, 2025 ఉదయం 8:30 ప్రాంతంలో అంటూ కూడా చెబుతూనే కడలూరుకి తూర్పు ఆగ్నేయంగా 100 కిలోమీటర్లు, కరైకాల్కి తూర్పు ఈశాన్య దిశగా 100 కిలోమీటర్లు, దాంతోపాటు కాస్త వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పుదుచ్చేరికి ఆగ్నేయంగా 110 కిలోమీటర్లు, ఇంకా అక్కడి నుంచి వేదరణ్యం అక్కడికి అంటే వేదరణ్యానికి 140 కిలోమీటర్ దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 180 కిలోమీటర్ దూరంలో ఉంది. ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల నుంచి తుఫాను కేంద్రం దాదాపు కనీసం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా దాదాపు ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉంది. ఉత్తరం వైపు కదులుతూ తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతం నుంచి ఈ రోజు మధ్యాహ్నం కనీసం 60 కిలోమీటర్ల మరియు సాయంత్రం నాటికి 30 కిలోమీటర్ల దూరంలో నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంటుంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది ఎలా కదులుతుందన్నది నేను మ్యాప్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా ప్రస్తుతం దీని మీద ఎప్పటికప్పుడు అలర్ట్స్ని జారీ చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. సో అంతకన్నా ముందు ప్రస్తుతం భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి ఈ విజువల్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ప్రస్తుతం మనం మాట్లాడుకున్నట్టుగా చెన్నైకి సంబంధించి ఇక్కడ ఒంగోలు వరకు కూడా దీని ఇంపాక్ట్ కనిపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ప్రస్తుతం ఇక్కడ కాస్త నార్మలైజ్ అయినప్పటికీ సాధారణ స్థితికి చేరుకున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రభావం ఒంగోలు మీద మనకు కనిపిస్తోంది. మరి ఒంగోలులో అటువంటి పరిస్థితి ఉందా లేదా ఒక్కసారి నేరుగా ఒంగోలు వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఒంగోలు నుంచి రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ దిత్వా తుఫాను ఎక్కడ ఏ మేరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు, అట్ ద సేమ్ టైం లైవ్ రిపోర్టింగ్ అందించేందుకు, అక్కడి నుంచి రిపోర్ట్ అందించేందుకు ఒంగోలు నుంచి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నేను శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీనివాస్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఒంగోలులో ప్రస్తుతం ఎటువంటి వర్షపాతం నమోదవుతోంది? ఈ రాత్రి కనుక తుఫాను దాటితే గండం గట్టెక్కినట్టే, కాబట్టి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతోంది అధికారులు అక్కడ? సచిన్, ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని తీసుకున్నట్టయితే అధికారులు అయితే చాలా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి నుంచి కూడా అధికారులు వరుసగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. మొన్న జరిగినటువంటి ముత్తా తుఫాను నేపథ్యంలో కూడా అధికారులు సమర్థవంతంగా పనిచేశారు. మరొకసారి అంటే అనుకోని అతిథిలాగా దిత్వా తుఫాన్ అయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే 2 hours చెన్నై మీద, అంటే చెన్నైకి 150 కిలోమీటర్లు, అదేవిధంగా పుదుచ్చేరికి 110 కిలోమీటర్ల డిస్టెన్స్, అంటే ఆల్మోస్ట్ గంటకి 30 కిలోమీటర్ల డిస్టెన్స్ వేగంతో ఇది తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి రానున్న 4-5 గంటలు ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఆ 2 hours ఆంధ్ర వైపు ఇది కదులుతుంది అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా పూర్తిగా దక్షిణ కోస్తా వైపు పూర్తిగా అధికారులు అప్రమత్తమయ్యారు చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారులు జిల్లా అధికార యంత్రాంగంతో రివ్యూలు నిర్వహించడంతో పాటు ఎక్కడెక్కడ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పేసి కూడా వారు గుర్తించడం కూడా జరిగింది. అక్కడికి ఇప్పటికే సహాయ సిబ్బంది కూడా ఏర్పాటు